తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, తర్జన భర్జన స్థానిక ఎన్నికలపై ఏటూ తేల్చుకోలేని స్థితిలో ప్రభుత్వం 4 పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను పరిశీలించిన రేవంత్ ప్రతికూల ఫలితాలు తప్పవనే హెచ్చరిక. పథకాలు అమలు చేశాకే ఎన్నికలకు వెళ్దామన్న మంత్రులు. బీసీ రిజర్వేషన్పై అనేక అనుమానాలు. ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేయనున్న డెడికేషన్ కమిషన్. ఏప్రిల్ లేదా మే చివర్లలో ఎన్నికల ఖరారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 4 పథకాలపై ప్రజలలో అసంతృప్తి. ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన 4 పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 567 గ్రామాలలో అమలైంది. హైదరాబాద్ నగరం మినహాయిస్తే తెలంగాణలో 605 మండలాలు ఉంటే వాటిలో ఒక్కో గ్రామానికి ఈ 4 పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ దానిపై రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మండలానికి ఒక్క గ్రామాన్ని ఇస్తూ పోతే తమకు ఎప్పుడు వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. దశల వారీగా మార్చి 31 వరకు అమలు చేస్తామని ప్రభుత్వం మాటలపై నమ్మకం లేదని చెప్తున్నారు. నిజానికి వారు పథకాలను అమలు చేయాలంటే వెంటనే చేస్తారు. కాంగ్రెస్ కేవలం స్థానిక ఎన్నికలలో ఓట్లను దండుకునేందుకు కుట్ర చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ పథకాలపై కనీసం ప్రస్తావించని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకువచ్చిందని ప్రశ్నిస్తున్నారు. హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారికి అమలు చేసినట్టు మాయమాట చెప్పి ఓట్లు వేయించుకునే కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం డైలమాలో పడింది. వచ్చే నెల చివర్లలో నిర్వహించాలా లేక ఏప్రిల్ మేలో నిర్వహించాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రభుత్వం ఇటీవలే హఠాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల ఫలాలు ప్రజలకు అందలేదు. కేవలం ప్రారంభోత్సవానికి మాత్రమే పరిమితమైంది. దానికి పై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దానికి తోడు బీసీ రిజర్వేషన్లు కూడా ముఖ్య కారణంగా కనిపిస్తున్నది. వీటితో పాటు వచ్చే నెలలో నిర్వహించేందుకు ఇంటర్ 10వ తరగతి పరీక్షలు కూడా అడ్డుగా కూడా పరిగణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిణామం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి. స్థానిక సంస్థలపై తర్జన భర్జన పడడానికి ప్రధానమైన కారణాలు ఈ 420 రోజులలో వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఒకటి, వీళ్ళు చేసిన రుణమాఫీ సక్రమంగా పూర్తిగా చేయలేదు. రైతు భరోసా అందించలేదు. చనిపోయిన రైతులకు రైతు బీమా అందించలేదు. ఇది రైతులలో వ్యతిరేకత. దాంతోపాటు పేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇది పేదలకు సంబంధించి. ఇంకా వీళ్ళు చేసిన పథకాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు ఏవి కూడా అందించలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎందుకు ఎన్నికల కోడ్ వచ్చిందంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామం ఒకటే. ఏంటిది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తిగా కూడా వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటుగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలన్నింటికీ కూడా ఒకటే అంశం కనబడుతుంది. సో పూర్తిగా కూడా వీళ్ళు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కానీ వీళ్ళ ఎమ్మెల్యేలు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఏది కూడా అమలు చేయని పరిస్థితి